హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. స్నాక్స్ రెసిపీ అండి. ఈ వీడియో వచ్చేసి ఆశీర్వాద్ గోధుమ పిండితో నేను ఇప్పుడు తెలుసు కదా, స్వీట్ పూరి ఆల్మోస్ట్ అంతా తెలిసే ఉంటుంది. సో దాన్నే కొంచెం నేను డిఫరెంట్గా చేస్తున్నాను. పూరి షేప్లో చేస్తున్నాను, ఆ షేప్లో కాకుండా అది కొంచెం క్రాస్గా ఉంటుంది. ఇదేమో నేను రౌండ్గా పూరిలాగా చేసుకున్నాను. ఇది వచ్చేసి ఒక పావు కేజీ గోధుమ పిండిలో సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని మొత్తం సాల్ట్ అంతా కలిసేలాగా కలిపేస్తున్నానండి. చాలా ఈజీ అసలు ఇది. అసలు చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు, అంత సింపుల్ అనమాట ఈ రెసిపీ. ఇంకా నేను సరదాగా చేద్దాము, పిల్లలు వచ్చేసరికి స్నాక్స్ ఏదో ఒకటి రెడీ చేయాలిగా అని చెప్పి ఇంకా ఇది ప్రిపేర్ చేసాము. ఇంకేదో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. సేమ్ ఇంకా పూరి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఇంకా సేమ్ అదే ప్రాసెస్ అనమాట. మధ్యలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ టైం చేశానండి, చాలా బాగా కుదిరింది, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినప్పుడే మమ్మీ స్నాక్స్ అని అడుగుతారు కదా, వాళ్ళకైతే ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా మమ్మీ స్కూల్ నుంచి వచ్చేసరికి నా కోసం ఇలా ప్రిపేర్ చేస్తారు అని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినప్పుడే మా మమ్మీ నా కోసం ఏం చేశారా అని ఎదురు చూస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఇలా స్పెషల్గా ఏదో ఒకటి చేసి పెడుతూ ఉండండి డైలీ స్నాక్స్ మాత్రం. ఇక్కడ వచ్చేసి నేను పాకానికి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చూడండి, ఒక మందంగా ఉండే గిన్నె పెట్టేశాను. దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. చిన్న టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 గ్లాసెస్ షుగర్ యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీ మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ పక్కన వచ్చేసి ఆయిల్ కూడా హీట్ చేసేసుకుంటున్నాను, పూరీలు వేయించేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి పాకం బాగా రావాలండి, అంటే షుగర్ అంతా మెల్ట్ అయిపోయి తీగ పాకం రావాలన్నమాట. సో లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసేసుకోండి, లేకపోతే కలర్ చేంజ్ అయిపోయింది. పడుకోకుండా చూసుకోవాలి, లో ఫ్లేమ్లోనే చేసేసుకోవాలండి. అలాగే దీనిలో 2 ఇలాచీ దంచి వేసేసుకుంటున్నాను నేను, ఫ్లేవర్ కోసం అనమాట. మీరు వేసుకోవచ్చు, వేసుకోపోవచ్చు, మీ ఆప్షనల్ అనమాట. ఇక్కడ వచ్చి నేను చెక్ చేసుకుంటూ ఉంటున్నాను పాకం వచ్చిందా లేదా అనేసి. చూడండి మీరే, మీకు సరిగా అనిపిస్తుందో లేదో మరి. నాకైతే చూడండి కొంచెం కొంచెంగా లైట్గా అంటుతుంది. నేనైతే పూరీలన్నీ వేయించేసి పెట్టేసుకున్నానండి, అది కూడా ఎందుకు చూపించడం అనేసి చూపించలేదు. ఇంక పూరీలు ఒక్కొక్కటిగా దానిలో వేసేసుకోవటం. పాకం అదేంటి గట్టి పడకుండా కొంచెం లెమన్ పిండేసుకోండి, కొంచెం 2-3 డ్రాప్స్ వేసుకుంటే ఆ పాకం అనేది గట్టి పడుకోకుండా ఉంటుంది. ఇంకా షుగర్ పాకంలో ఒక 2 మినిట్స్ కూడా అవసరం లేదు, 1 మినిట్ అలా వేసేసి ఒక్కొక్కటిగా ఇలా పైకి కిందకి తిప్పుకుంటూ ఆ పాకం అంతా పట్టేలాగా పెట్టేసుకోవాలి. ఒక్కొక్కటిగా అలా వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవటమే, అంతేనండి. చాలా సింపుల్ అండి, పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు ఈ రెసిపీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.